హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం దిస్ ఇస్ యువర్ త్రివేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, మన ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి మనమైతే ఇవి తినబోతున్నాం. ఇవి ఏంటంటే దోసలు విత్ చికెన్ కర్రీ. చాలా బాగుంటుంది కదా చికెన్ కర్రీలో. మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా? ఒకవేళ ట్రై చేయకపోతే ఇప్పుడు ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి ట్రై చేసామని. టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇవైతే సిక్స్ అయితే ఉన్నాయి. మేము అంతకంటే ఎక్కువ తినలేము కాబట్టి సో మేమైతే సిక్స్ పెట్టుకున్నాం. కానీ ఇవి కూడా తింటామో తినలేమో చూద్దాం. మీ ఒకసారి అయితే కౌంట్ చేసేసుకుందాం. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 అయితే ఉన్నాయి. చూద్దాం ఎవరు తినగలుగుతారో ఎవరు తినలేదో. మనమైతే ఎప్పట్లానే ఈ రోజు కూడా చాలా మంది డైలీ కామెంట్ చేసే వాళ్ళైతే ఈ రోజు ఆ కామెంట్స్ అయితే చదువుతా. స్టార్టింగ్లోనే నేను ఫస్ట్ స్టార్ట్ చేసా కదా, ఆ రోజే చదువుదాం అనుకున్నా, బట్ కుదరలేదు. సో అందుకే ఈరోజు అయితే మనకి స్టార్టింగ్ నుంచి డైలీ ప్రతి వీడియోకి కామెంట్స్ అయితే చేశారు కొంతమంది. వాళ్ళ అయితే నేను ఈరోజు రీడ్ చేస్తా. ఓకేనా, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి చిరంజీవి పగిడిపల్లి అన్న అయితే డైలీ, అంటే మనకి నేను వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి కంటిన్యూగా కామెంట్స్ అయితే చేస్తాడు. ప్రతి షార్ట్ కి కానీ ప్రతి రీల్ కి కానీ వీడియోకి కానీ ఖచ్చితంగా కామెంట్ అయితే చేస్తాడు. చూడండి, ఫస్ట్ అయితే చదివేస్తా. నైస్, సో బ్యూటిఫుల్ విలేజ్ గర్ల్స్ అని పెట్టిండు. ప్రతి ఒక్క వీడియోకి అయితే వేరే డిఫరెంట్ గా కామెంట్స్ అయితే చేస్తాడు. థ్యాంక్ యూ అన్న, ప్రతి వీడియోకి కామెంట్స్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఉపేంద్ర రెడ్డి 143 D2U అంట అన్న పేరు. అది చిట్టి, ఏంటి మరి అంత టఫ్ పనిష్మెంట్ ఇస్తావా పాపం చిన్నపిల్ల అని కూడా చూడకుండా. అంటే టఫ్ హార్డ్ మనము పనిష్మెంట్స్ అయితే ఫస్ట్ స్టార్టింగ్లో చేసాం కదా, చాలా అంటే చాలా చేసే పనిష్మెంట్స్ తనకి ఇవ్వడం కానీ నేను చేసుకోవడం కానీ అలాంటివి అయితే జరిగినాయి. సో ఈ అన్న కూడా డైలీ కామెంట్ చేస్తాడు. థ్యాంక్ యూ అన్న, డైలీ సపోర్ట్ చేస్తూ కామెంట్ చేస్తున్నందుకు ఇలానే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ సలాపక్ శివంశి, హాయ్ త్రివేణి గారు అని పెట్టిండు. ఈ అన్న అయితే ప్రతి వీడియోకి చిన్నానికి చూడడు పెద్దానికి చూడడు, ప్రతి వీడియోకి కానీ గారు అని, మా అమ్మ వాళ్ళకి కానీ మా చెల్లెకి మా మమ్మీ వేరే మా మామయ్య వాళ్ళందరికి ప్రతి ఎవరు కనిపించినా కానీ గారు అని మాత్రమే మెసేజ్ చేస్తారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సంతోష్ S3U, ఈ అన్న కూడా ప్రతి వీడియోకి అయితే కామెంట్ చేసి సపోర్ట్ చేస్తాడు. స్టార్టింగ్ నుంచి కూడా చాలా బాగుంది చిట్టి అంట. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ నేను 3 చదవాలనుకున్నా బట్ 4 చదివినా. ఓకేనా, నెక్స్ట్ స్టార్టింగ్ అయిపోయినాక మళ్ళీ పనిష్మెంట్స్ ఇస్తాం కదా, దాంట్లో స్టార్టింగ్లో మళ్ళీ 3 కామెంట్స్ అయితే చదువుతా. ఓకేనా, ఆల్రెడీ 4 చదివేసా కాబట్టి దాంట్లో అయితే 2 చదువుతా. ఓకేనా, మనమైతే ఈటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎవరు ఫస్ట్ తినేస్తారో వాళ్ళు విన్నర్. ఫస్ట్ తినకుండా సెకండ్ తింటారు కదా, వాళ్ళకైతే పనిష్మెంట్ ఉంటుంది, క్రేజీ పనిష్మెంట్. ఇదైతే మన సబ్స్క్రైబర్ చెప్పిండు, బట్ మేమైతే అది స్క్రీన్ షాట్ అయితే తీసుకోలేదు. ఒకవేళ నేను ఒకసారి చూసి ఉంటే అది స్క్రీన్ షాట్ అయితే పెడతా ఎడిటింగ్లో. ఓకేనా, స్క్రీన్ మీద మనమైతే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కర్రీస్ అయితే ప్లేట్లో పెట్టేసుకొని చూద్దాం ఇప్పుడు ఎవరు తింటారో అన్నీ. ఫస్ట్ ఈమె చూడు ఇట్లా గుంజేస్తుంది చేతు, ఇట్లా పెట్టినా కూడా గుంజేస్తుంది. చూడండి, స్టార్ట్ చేసేద్దాం. 1 చూసిరా దొంగది ఉన్నది. 2 చెప్పు. 3 స్టార్ట్. ఏమని
దొంగది చూసిరు కదా మీరే, ఇంట్లో ఉన్నప్పుడు అంతే ఇస్తుంది తెలుసా. ఆమె నా దాంట్లో వేసేసి దోశ నేనే విన్నా అంట. పనిష్మెంట్ నేను తీసుకోను ఇప్పుడు. పనిష్మెంట్ నేను తీసుకోవాలంట. ఆమె ఓడిపోయింది కాబట్టి ఆమె తీసుకోకపోతే నేను తీసుకుంటానా. ఎలా ఉంది మన దెబ్బ? బాగుంది కదా, స్టైల్ కదా, ఇంటి అట్నే ఉంటుంది. ఇంత స్పీడ్ తిన్నామని నేను ఏమన్నా చూసిందా? నేనే విన్నైనా దొంగది ఎమ్మి నిజంగా. పనిష్మెంట్ తీసుకోవాలన్నా అన్నది. మళ్ళీ ఇంకొకటి ఏం చేసింది, ఆమె దోశ మళ్ళీ నా దాంట్లో వేసి నేనే విన్నైనా అని చెప్తున్నది. నేనే విన్నైనా కాబట్టి మనం ఈ అమ్మకి పనిష్మెంట్ ఇద్దాం. ఎంత బాగా చెప్తుంది, నేను పనిష్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు అంట. మనమైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఇది క్లియర్ చేసి పనిష్మెంట్లో అయితే కలిసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే పనిష్మెంట్లోకి వచ్చేసాము. ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చే ముందు మనమైతే కామెంట్స్ అయితే రీడ్ చేద్దాం. ఇందాక 4 కామెంట్స్ అయితే రీడ్ చేసా కదా, ఇప్పుడైతే 2 కామెంట్స్ అయితే రీడ్ చేస్తాం. ఫస్ట్ మనకి ఈ కామెంట్ చేసింది శిరీష మంగిలి అక్క. మనకి ఏమేమి కామెంట్ చేసిందంటే, హాయ్ సిస్టర్స్, మీ వీడియోస్ అన్నీ చూస్తున్నా, సూపర్ చేస్తున్నారు, ఫుడ్ ఛాలెంజ్ అయితే నైస్, ఆల్ ది బెస్ట్ సిస్టర్స్ అంట. థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్ దివ్యాంశి స్పేస్, నందిని ఏమో అక్కలాగా ఉంది, నువ్వేమో చెల్లిలాగా ఉన్నావు అక్క అని మెసేజ్ చేసింది. అవునారా? నిజమే అది. ఎందుకంటే తను కొంచెం బడా, నేను కొంచెం చోట. సో అందుకే ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు మేము వీడియో స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు అంతే చెప్పారు, చాలా వరకు అంతే చెప్పారు. సో నువ్వు కూడా అలానే అనుకుని ఉంటావు. నేనైతే క్లారిటీ ఇచ్చిన ఇంకొక వీడియోలో కూడా, ఆ వీడియోలో నువ్వు చూడలేదు అనుకుంటా. సో అందుకే మళ్ళీ మెసేజ్ చేసినట్టు. ఓకే, కామెంట్స్ అయితే రీడ్ చేయడం అయిపోయింది. మనమైతే ఇప్పుడు మా చెల్లికి పనిష్మెంట్ ఇద్దాం. మా చెల్లి ముఖం చూడండి ఎలా పెట్టుకుందో. ఇస్తున్నా 1 2 3 టొంటుడాయ్. కాకరకాయనైతే ఇది పెద్ద చిన్నవి దొరకలేవు, సో అందుకే పెద్ద ఏదో తీసుకొచ్చిన. దీంట్లో నుంచి ఆఫ్ అయితే మా చెల్లె తినేది. ఓకేనా? ఇక్కడ నుంచి అంటే ఇక్కడ అది ఆఫ్ ఎట్లయితుంది? ఇక్కడ అది ఆఫ్ ఎట్లయితుంది? ఓకే, ఇప్పుడైతే దీన్ని కట్ చేద్దాం. కావాలని ఎక్కువ వస్తుంది. ఇది తింటావు కాబట్టి దీంట్లో. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. స్టార్ట్ చేద్దామా? కట్ చేయాలనా? ఇట్లా కట్ చేయి. వద్దు, కట్ చేస్తే నువ్వు తినవు. కట్ చేయి. ఎలా? ఇలానా? ఇలానా? రౌండ్ షేప్. హ్యాబిట్. ఒక నిమిషం చదివి. విత్తనాలు తీసి అట్లా ఎట్లా తీస్తావు? కాకరకాయ అంటే మొత్తం తినేయాల. విత్తనాలు ఎందుకు తీస్తున్నా? విత్తనాలు తీయొద్దంటే తీసింది. వేసుకోండి, తిను. అలా తింటే తినలేవు చిన్న. చెప్తే వినది అమ్మి, చెప్పి వేస్ట్. నన్ను అన్నారు చూడు మీరు అట్లా. ఇంకా చిన్న తీయకుంటుంది తినేసి. అలా కుదరదు. సో వాట్, అది నీ ప్రాబ్లం. ఈ అమ్మ ఇంతే లేట్ చేస్తుంది వీడియో. ఒకటేసారి అన్ని నోట్లు వేసేసుకొని నమ్మలేసి మింగేసేయి, అయితే బెస్ట్ ఉంటుంది నీకు. లేకపోతే అట్లనే మింగేసేయి బెస్ట్. ఇంకా వేసుకుంటావు లేదా? కింద పడేసినావా? 4 ముక్కలు కోసినావు కదా, 4 తింటున్నా. 5 ముక్కలు కోసినావు. 4 వేస్ట్ దేని పడేసినట్టుంది. ఇదే పడేసాను. ఇత్తనమా? చిట్టి వద్దు చిట్టి. నో పండు. నేనే గెలిచిన, నాకెందుకు ఇస్తున్నావు చిట్టి పనిష్మెంట్? నువ్వు గెలిచినా నేను గెలిచిందా? నేను గెలిచిన, నువ్వు కాదు. లాస్ట్కి నా దాంట్లో ఉందా నీ దాంట్లో ఉందా? నువ్వు వేస్తే ఉంటుంది కదా. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటా. ఏది చూపి ఆను. 3 పీసెస్ ఉన్నాయి. ఇంకో పీస్ ఏది? మే దొంగ. ఈ అమ్మి దొంగ పనులు ఎత్తుంది.
నాకు కాకరకాయ చూసి ఇచ్చిన చూడు అట్లా తిరు మింగు. ఏం వచ్చిన కాకరకాయనే కదా తినేసి ఏం కాదు. పిచ్చి కుక్క చేతులు ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు చూస్తారు. అసలు ఒక్కటి కూడా నమ్మలేదు. మింగు 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 మింగు. అసలు అసలు నమ్మలేదు. నవ్వులు చిన్న నవ్వులు మే అది బెస్ట్ కదా. ఇంకా నాకెంతో ఆనందంగా ఉంది. రావట్లేవు కానీ పోతుంది మింగేసి అట్లని మొత్తం మెత్త నమిలితే పోతుంది అట్లా. ఆమెను తెచ్చింది కాకరకాయలు చెప్పిన ఫోన్ చేసి చెప్పింది. మింగు మింగు మింగు. అలాంటి ఏం చెయ్యొద్దు మింగేలా. పనిష్మెంటే అట్లాంటివి కుదరవు కావు. చూపి నువ్వు అట్లా బయటకంటే అట్లనే వస్తుంది. మొత్తం మొత్తమాను పట్టుకోమంటుంది అన్ని బాగా తినేసింది. వాళ్ళకి చూపి. పాపం కళ్ళల్లో నీళ్ళు వచ్చి బంగారు కొండకి తినేసింది. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాల్ ఎందుకు అయ్యో ఏడు సాగు పళ్ళు ఇంకోసారి ఇంతమంది వీడియోలో నేనే గెలుస్తా మా అక్కకు పనిష్మెంట్ ఇస్తా. చిటికలేసి మరి చెప్పింది. ఎప్పుడు ఆమె పనిష్మెంట్ తీసుకుంటుంది. అట్లుంటుంది మరి మనకి. నెక్స్ట్ చెప్తాను. ఓకే లాస్ట్ వీడియోలో కూడా అంతే చెప్పింది. నెక్స్ట్ నేనే ఓడిపోతాను. ఎందుకు? నేనే ఓడిపోతాను. వై? నేను ఓడిపోతే గెలుస్తాను అర్థం. ఓ మై గాడ్, నీ డబల్ మీనింగ్లు ఎవరికి అర్థం కావాలేమ్మా. ఏమంటుందంట, నువ్వు తొందరగా ఆనిస్తే నేను పోయి కక్కుకుంటా అంట. గుయ్యి గుయ్యి అని చెప్తుంది. నువ్వు తొందరగా ఆనిస్తే నేను పోయి కక్కుకుంటా అంట. సో ఫ్రెండ్స్, ఆమె కక్కే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి నెక్స్ట్ మనం ఈ వీడియోని క్లోజ్ చేసిద్దాం. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అందరికంటే ముందు నా అప్డేట్స్ మెంబర్షిప్లో చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.